కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. ఇప్పటివరకు ఎన్డీఏ శిబిరంలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇప్పుడు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారని సంకేతాలు కనిపిస్తున్నాయి. మే 22న జరిగిన 76వ జాతీయ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో సీఎం రంగస్వామి టీవీకే నాయకుడు అదవ అర్జున కలిసి వేదికను పంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పుదుచ్చేరి రాజకీయాల్లో కొత్త వేడి రాజుకుంది. సాధారణ బహిరంగ కార్యక్రమంగా కనిపించినప్పటికీ ఇద్దరు నాయకులు ఆత్మీయంగా మాట్లాడుకోవడంతో త్వరగా ఒక పెద్ద రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ఇది పుదుచ్చేరిలో మారుతున్న రాజకీయ సమీకరణాలపైన, అధికార కూటమిలో బీజేపీపై ఒత్తిడి పెరిగే అవకాశంపైన ఊహాగానాలకు ఆజ్యం పోసింది. నటుడు, రాజకీయవేత్త విజయ్ నేతృత్వంలోని టీవీకేలో ప్రముఖ నాయకులలో ఒకరిగా ఎదుగుతున్న ఆదవ్ అర్జున టీవీకే ఎల్లప్పుడూ పుదుచ్చేరికి అండగా నిలుస్తుందని ప్రకటించారు. విజయ్ రంగస్వామిలను పోలుస్తూ విమర్శలు ఎదురైనా ఇద్దరు నాయకులు ముందుకు సాగుతున్నారని ఆయన అన్నారు. వారు విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. వారిపై దాడి చేసిన వారు రాజకీయాల నుంచి అదృశ్యమయ్యారు అని ఆదవ్ అర్జున అన్నారు. పుదుచ్చేరి అభివృద్ధికి టీవీకే మద్దతు ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ బహిరంగ స్నేహభావానికి రంగస్వామి ఆప్యాయంగా స్పందిస్తూ పుదుచ్చేరి భవిష్యత్ అభివృద్ధిలో విజయ్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి, తమిళనాడుల మధ్య ఉన్న సౌహార్ద సంబంధాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పుదుచ్చేరి విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూమిని తమిళనాడు కేటాయిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన పుదుచ్చేరి ప్రభుత్వంలో నెలకొన్న సంకీర్ణం కారణంగా ఇద్దరు నాయకుల మధ్య బహిరంగ స్నేహభావం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రంగస్వామికి చెందిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 12 స్థానాలను గెలుచుకోగా దాని ఎన్డీఏ మిత్రపక్షమైన బీజేపీ 4 స్థానాలను గెలుచుకుంది. టీవీకే 2 స్థానాలను, దాని మిత్రపక్షం మరో స్థానాన్ని గెలుచుకుంది. దాదాపు 16% ఓట్ల వాటాతో పుదుచ్చేరిలో 3వ అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. రంగస్వామి పట్ల సానుభూతితో ఉన్నారని భావిస్తున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఈ గణాంకాలను తోడయ్యారు. టీవీకే నుంచి బయటి మద్దతుతో ముఖ్యమంత్రి 15 మంది శాసనసభ్యుల మద్దతును పొందే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. పుదుచ్చేరిలో మంత్రివర్గ ఏర్పాటుపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య ఈ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు రంగస్వామి కేవలం 2 మంత్రులతో మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి మల్లాడి కృష్ణారావు, బీజేపీ నాయకుడు కె నమశివాయం ఉన్నారు. స్పీకర్ పదవి, 3 క్యాబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. గత ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ నిర్వహించిన హోం, ఆది ద్రావిడ సంక్షేమం వంటి కీలక శాఖలతో పాటు స్పీకర్ పదవిని కూడా ఆ పార్టీ కోరుకుంటోందని వర్గాలు సూచిస్తున్నాయి. స్పీకర్గా లేదా కేబినెట్ మంత్రిగా తమ మిత్రపక్షమైన లచ్చియా జననాయక కచ్చి ఎల్జేకే వ్యవస్థాపకుడు జోస్ చార్లెస్ మార్టిన్ను ప్రాతినిధ్యం కల్పించాలని కూడా బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఎన్డీఏలో చర్చలు కష్టంగా మారితే తనకు ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలు ఉన్నాయని బీజేపీకి వ్యూహాత్మక సంకేతం ఇవ్వడమే టీవీకేతో రంగస్వామి బహిరంగ సంప్రదింపులకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్కు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ టీవీకే అవగాహన నేపథ్యంలో ముఖ్యంగా పుదుచ్చేరిలో పార్టీ భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి ఒక స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. భవిష్యత్ ఎన్నికలకు ముందు టీవీకేను కలుపుకుని ఒక విస్తృత ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు పుదుచ్చేరి కాంగ్రెస్ విభాగం ప్రయత్నించవచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రంగస్వామితో ఆత్మీయ వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని చెబుతున్న టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో అంశం. తమిళనాడులోని తన స్థానానికి భిన్నంగా పుదుచ్చేరిలో టీవీకే క్రమంగా తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ స్థానాన్ని ఏర్పరచుకోగలదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రంగస్వామి టీవీకేల మధ్య రాజకీయ సాన్నిహిత్యం పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి పూర్తిగా పక్కకు తొలగడం అసంభవంగా కనిపిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతంగా పుదుచ్చేరి నిధులు, అనుమతులు, అభివృద్ధి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. రంగస్వామి కేంద్రానికి పూర్తిగా దూరం కాలేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఈవెంట్లో జరిగిన పరిణామాలు ముఖ్యమంత్రి రాజకీయ స్థానంపై ఉన్న అభిప్రాయాలను స్పష్టంగా మార్చేశాయి. బీజేపీకి ఈ సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. రంగస్వామి ఇకపై బలహీన స్థితి నుంచి చర్చలు జరపడం లేదు. పుదుచ్చేరి రాజకీయ సమీకరణాలు పూర్తిగా ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి.